హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైమ్. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊర్లో ఒక డాగీ ఉంది. ఆ డాగీ పేరు స్కూబీ. ఒకరోజు ఆ స్కూబీ రోడ్డు మీద అలా వెళ్తూ ఉంది. పిల్లలు వెళ్తుంటే దారిలో దానికి ఒక పిల్లి కనిపించింది. ఆ పిల్లి పేరు ప్రెట్టి. ప్రెట్టిని ఎప్పుడైతే స్కూబీ చూసిందో వెంటనే నిన్ను తినేస్తా, ఏ ప్రెట్టి అని బెదిరిస్తూ ఉంది. పిల్లలు, మనకి చికెన్ బిర్యానీ దొరికితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో అలాగే స్కూబీకి ఎప్పుడైతే ప్రెట్టి కనిపించిందో ఈరోజు నాకు ఫుల్ పండగ, నేను హ్యాపీగా తినేస్తాను, ఈరోజు నా చేతుల్లో ఈ పిల్లి సంగతి అయిపోయింది చూడు అని దగ్గరకు వచ్చేస్తుంది. అమ్మో, ప్రెట్టికి చాలా భయం వేసింది. ప్లీజ్ ప్లీజ్ నన్ను ఏమనకండి, ప్లీజ్ మీకు దండం పెడతా, నన్ను కాపాడండి, నన్ను తినకండి, ప్లీజ్ ప్లీజ్ అని ఎన్ని చెప్తున్నా నేను నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు, నిన్ను ఈరోజు తినటం ఖాయం అని బెదిరిస్తూ ఉంది. పిల్లలు, అప్పుడు ప్రెట్టి అంది, ఇదిగో మరి నువ్వు నన్ను వదిలేసావనుకో, నేను నీకు ఏదైనా తీసుకొస్తాను, లేకపోతే నువ్వు చెప్పినట్టు వింటాను అని ఎన్ని చెప్పినా కూడా స్కూబీ అస్సలు వినలేదు. కానీ పట్టేసుకుంది. పిల్లలు పట్టేసుకోగానే ప్లీజ్ ప్లీజ్ హెల్ప్, నన్ను వదిలిపెట్టు, ప్లీజ్ స్కూబీ నన్ను వదిలిపెట్టు అని గట్టిగా అరుస్తున్నా. నేను నిన్ను వదిలిపెట్టనని చాలా మొండిగా పట్టుకుంది. పిల్లలు ప్రెట్టిని. స్కూబీ ఎప్పుడైతే ప్రెట్టిని గట్టిగా పట్టేసుకుందో అప్పుడు ప్రెట్టి బతిమాలు కూడా మొదలుపెట్టింది. ప్లీజ్ స్కూబీ నన్ను చంపకు స్కూబీ, నేను నీకు ఎట్లయినా హెల్ప్ చేస్తా, ఒక పని చేయనా, నేను నీకు రోజు ఫుడ్ తీసుకొని వస్తా, ఎట్లయినా సరే నీ కొరకు సంపాదించుకొని వస్తా, నువ్వు ఎక్కడికి ఎత్తుక్కోక్కర్లేదు, నేను నీకు తీసుకొచ్చి ఇస్తాను, నన్ను చంపకు ప్లీజ్ అని బతిమాలుకుంది. పిల్లలు అప్పుడు ఆ స్కూబీ ఏం చేసిందంటే, ఓకే మరి రోజు నువ్వు నాకు ఫుడ్ తీసుకొస్తావు కదా అని అంటే, ఖచ్చితంగా తీసుకొస్తాను, మరి తేకపోతే లేదు లేదు నేను ఎట్లయినా సరే కష్టపడి వెతికి నీకు మంచి ఇష్టమైన ఫుడ్ తీసుకొచ్చి పెడతాను, ప్లీజ్ నన్ను కాపాడవా అని బతిమాలితే సరే అని స్కూబీ, ఒకవేళ ఏ రోజైనా సరే నువ్వు నా దగ్గర నుండి తప్పించుకున్నావనుకో అప్పుడు ఉంటుంది నీకు నా సంగతి చూపిస్తాను అప్పుడు అని బెదిరించేసరికి ఓకే ఓకే ప్లీజ్ 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 నన్ను వదిలేవా అని అనగానే అప్పుడు స్కూబీ ప్రెట్టిని వదిలేసిన. పిల్లలు వెంటనే ప్రెట్టి ఆ రోజు నుంచి రోజు బయటికి వెళ్ళి ఆ స్కూబీ కోసం ఫుడ్ తీసుకొని వస్తూ ఉంది. చికెన్ ముక్క తెస్తుంది, బిస్కెట్లు తెస్తుంది, ఏయో ఫుడ్ తీసుకొచ్చి ఆ టైంకి వెళ్ళా స్కూబీకి తెచ్చి పెడుతుంటే మహారాజాలాగా స్కూబీ మంచిగా కూర్చొని హ్యాపీగా బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి తెచ్చిన ఫుడ్ ఎల్లా తింటూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇలా స్కూబీ 1 month నుంచి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా లోపలే కూర్చొని కష్టపడకుండా ఇంట్లోనే ఉండటం వల్ల ఈ ప్రెట్టి తెస్తున్న ఫుడ్ తింటూ ఇంట్లోనే కదలకుండా కూర్చోవడం వల్ల మెల్లమెల్లగా స్కూబీ లావ్ అయిపోవడం మొదలుపెట్టాడు. లావ్ అయ్యేసరికి పరిగెత్తడం చాలా కష్టమైపోయింది స్కూబీకి. ఎక్కడుంటే అక్కడే ఉంటున్నాడు. అప్పుడు ప్రెట్టికి విషయం అర్థమైంది, ఇక మా స్కూబీ లావ్ అయిపోయాడు కాబట్టి నేను స్కూబీని అస్సలు పోషించను ఇంకా. ఇలా ఈ ప్రెట్టి బయటికి వెళ్ళి ఎత్తుక్కొని ఫుడ్ తీసుకొచ్చేసరికి పాపం మిగిలిపోయిన ఫుడ్డే తినాలి. అక్కడ కండిషన్లో ప్రెట్టి మరి స్కూబీతో చెప్పిన మాటల్లో ఏమనిందంటే, నేను నీకు రోజు ఫుడ్ తెచ్చిస్తాను, నువ్వేమి వదిలేస్తావో అది నేను తింటాను, మరి నిద్రం కలిసి అలా బ్రతికేద్దామని చెప్పింది. అందుకని స్కూబీ ఫస్ట్ తినాలి, స్కూబీ తిన్నాక ఏం మిగిలితే అది ప్రెట్టి తినాలి. అలా తినటం వల్ల ప్రెట్టి ఏమో బక్కగా అయిపోయింది, స్కూబీ ఏమో లావ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించి ప్రెట్టి అనుకుంది, ఇప్పటి నుంచి నేను అస్సలు స్కూబీకి ఫుడ్ పెట్టను, నా పాటికి నేను వెళ్ళిపోతానని. ఒకరోజు పిల్లి కదా మెల్లగా సైడ్కి వెళ్ళిపోతూ ఉంది. పిల్లలు నేను ఫుడ్ తీసుకొని వస్తానే బాయ్ అని చెప్పి స్కూబీకి బాయ్ చెప్పి మెల్లగా వెళ్ళిపోయి దూరం వెళ్ళిపోయి అక్కడ దానికి ఇష్టమైన ర్యాట్ కనిపించేసరికి దాన్ని తినేయటం మొదలు పెడతా ఉంది. ఇంతలో స్కూబీకి ఆకలేస్తుంది. అరే ఏంటి ఈ పిల్లి నాకు ఫుడ్ తీసుకొస్తానని బయటకు వెళ్ళింది, ఈ టైంకి ఎలా వచ్చేయాలి ఇంకా రావట్లేదేంటి అని వెయిట్ చేస్తూ ఉంది. పిల్లలు
కానీ ప్రెట్టి మాత్రం రావట్లేదు. నేనే మెల్లగా వెతుకుదామని వెతుక్కుంటూ వెళ్తుంటే ఒక మూలన ప్రెట్టి ఒక ర్యాట్ని తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంది పిల్లలు. అప్పుడు స్కూబీకి చూసి ఎంత కోపం వచ్చిందో. ఎప్పుడైతే హేయ్ ప్రెట్టి అని వెనకాల నుంచి అరుస్తుంటే వెనక్కు తిరిగి అమ్మో స్కూబీ వచ్చేసింది, ఇక్కడ నుంచి నేను అర్జెంటుగా పరిగెత్తాలని చాలా స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. కానీ లావు ఉండటం వల్ల స్కూబీ ప్రెట్టిని పట్టుకోలేకపోయాడు. సోమరిగా ఇంట్లో ఉండటం వల్ల ఆ స్కూబీకి పని చేయకపోవడం వల్ల చురుకుదనం లేక ప్రెట్టి స్కూబీ చేతిలోంచి తప్పించేసుకుంది. పిల్లలు మీకు అర్థమైంది కదా, కుక్క చేతుల్లో పడకుండా పిల్లి ఎంత తెలివిగా తప్పించుకుందో. ఇంతకుముందు ఆ ధైర్యం లేదు, కానీ ఇప్పుడు ఆ ధైర్యం వచ్చింది. అంటే ఇంతవరకు ఈ ప్రెట్టికి ఏమర్థమైందంటే స్కూబీ ఇంట్లో ఉండటం వల్ల చాలా లేజీ అయిపోయింది, పరిగెత్తడం ఇక దానికి అలవాట్లేదు, ఇప్పుడు పరిగెత్తాలంటే చాలా కష్టం దానికి అని అర్థమయ్యి తప్పించుకోవడం చాలా ఈజీ అయింది. పిల్లలు, బైబిల్ గ్రంథంలో కూడా యేసయ్య ఒక అద్భుతమైన లెసన్ చెప్పాడు. అదేంటంటే ఒక వ్యక్తి చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయన తన వ్యాపారం నిమిత్తం దూరమైన దేశానికి బయలుదేరి వెళ్తున్నాడు. వెళ్తూ తన దగ్గరున్న పని వాళ్ళని పిలిచి, అరే నేను చాలా దూరం వెళ్తున్నా, కొంచెం రావటానికి టైం పడుతుంది, కాబట్టి మీకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇస్తా, మీరు జాగ్రత్తగా వాటిని ఫుల్ఫిల్ చేయాలి, సరేనా అని ఫస్ట్ ఒక అతన్ని పిలిచి, బాబు ఇదిగో నీకు నేను 5 టాలెంట్స్ ఇస్తున్నా, ఈ టాలెంట్స్ని నువ్వు చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి, సరేనా? నేను మళ్ళీ వచ్చి నేను లెక్క అడిగినప్పుడు నువ్వు చాలా కేర్ఫుల్గా నాకు అప్పగించాలని జాగ్రత్తగా 5 టాలెంట్స్ తీసి ఒక అతనికి ఇచ్చాడు. తర్వాత సెకండ్ అతన్ని పిలిచాడు, నువ్వు ఇలారా అని పిలిచి రెండో అతనికి 2 టాలెంట్లు ఇచ్చాడు. ఎన్ని టాలెంట్లు ఇచ్చాడు పిల్లలు? 2 ఇచ్చాడు. తర్వాత థర్డ్ పర్సన్ని పిలిచి అంటున్నాడు, ఇదిగో ఈ ఒక టాలెంట్ ఉంది, నువ్వు దీన్ని తీసుకొని దీన్ని చక్కగా అభివృద్ధి చేసుకో, డెవలప్ చేసుకో, ఓకేనా అని చెప్పి ముగ్గురికి ఒక అతనికి ఏమి ఇచ్చాడు? 5 ఇచ్చాడు, ఇంకొక అతనికి ఏమి ఇచ్చాడు? 2 ఇచ్చాడు, ఇంకొక ఆయనకి 1 ఇచ్చాడు. సో వీళ్ళందరికీ ఎవరి కాళ్ళకి అప్పగించేసి దూరదేశం వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు అయిపోయింది పిల్లలు. తిరిగి తన దేశానికి వచ్చేటప్పటికి అక్కడున్న వాళ్ళు ఏం చేస్తున్నారా, నేను ఇచ్చిన టాలెంట్స్ డెవలప్ చేశారా లేదా, దాంతో పని చేశారా లేదా కనుక్కుందామని లెక్క చూసుకోవడానికి వెనక్కి వచ్చాడు పిల్లలు. తిరిగి తన ఊరు వచ్చేసరికి ఫస్ట్ వాడిని పిలిచాడు, బాబు ఇలారా, నేను నీకు మొన్న ఆ రోజు నీకు నేను 5 టాలెంట్స్ని ఇచ్చాను కదా, ఇప్పుడు నువ్వు ఏం చేసావు చెప్పు అని అడిగితే అప్పుడు అతను గబగబా వాళ్ళ సార్ దగ్గరికి వచ్చి, సార్ మీరు నాకు 5 టాలెంట్స్ ఇచ్చారు కదా, ఇదిగో ఆ 5 టాలెంట్స్ని ఉపయోగించి నేను ఇంకా 5 టాలెంట్స్ని చేశాను సార్ అని అనగానే, వావ్ వండర్ఫుల్, చాలా చక్కగా చేసావు, కొంచెంలోనే చాలా ఫెయిత్ఫుల్గా పనిచేసావు బాబు, వెరీ గుడ్ అన్నాడు. మరి సెకండ్ పర్సన్ ఉన్నాడు కదా, అతన్ని పిలిచాడు, బాబు మరి నువ్వేం చేసావు, మరి నేను నీకు 2 టాలెంట్స్ని ఇచ్చాను కదా, నువ్వేం చేసావు వాటితో అంటే అప్పుడు అతను అన్నాడు, అయ్యా నువ్వు నాకు 2 తలాంతులు ఇచ్చావు కదా, నేను వాటితో వ్యాపారం చేసి దాన్ని డెవలప్ చేసుకొని నేను ఇంకా 2 టాలెంట్స్ని సంపాదించానయ్యా అని చెప్పాడు పిల్లలు. వావ్ వండర్ఫుల్, సూపర్, నువ్వు కూడా నీకు అప్పగించిన కొంచెంలో నమ్మకంగా ఉండి చాలా ఫెయిత్ఫుల్గా పనిచేసావు, వెరీ గుడ్ అని అప్రిషియేట్ చేశాడు పిల్లలు. అంతేకాదు థర్డ్ పర్సన్ని పిలిచి, మరి నువ్వేం చేసావు, నువ్వేమైనా డెవలప్ చేసావా లేదా అని అడుగుతా ఉంటే అప్పుడు అతను అన్నాడు, నాకు తెలుసు నువ్వు అడుగుతావని నాకు తెలుసు, మళ్ళీ వచ్చిన అవి నాకు ఇవ్వు అని అడుగుతావని, అందుకే నేను అసలు దాంతో ఏం పని చేయలేదు, నువ్వు ఎట్లా ఇచ్చావో దాన్ని అట్లాగే పెట్టా, దాన్ని అసలు తీయలేదు వాడలేదని చెప్పాడు పిల్లలు. అప్పుడు ఆ యజమానుడికి చాలా కోపం వచ్చింది. అదేంటి 5 ఇచ్చినవాడు 10 చేశాడు, 2 ఇచ్చినవాడు 4 చేశాడు, మరి నీకు 1 ఇస్తే కనీసం ఒక్కటైనా డెవలప్ చేయాలి కదా అని చెప్పి, అయ్యో సోమరివైన చెడ్డ దాసుడా, బ్యాడ్ సర్వెంట్, నువ్వు అస్సలు ఫెయిత్ఫుల్గా లేవు, నువ్వు కష్టపడలేదు, నువ్వు లేజీగా ఉన్నావు, అందుకే నువ్వు అసలు ఏమీ పని చేయలేకపోయావు, నీ టాలెంట్లు ఇంప్రూవ్ చేసుకోలేకపోయావు, నువ్వు ఆ విషయం నాకు ముందే చెప్పుంటే నేను 5 టాలెంట్స్ ఇచ్చిన వాడికి ఇచ్చేసేవాడిని కదా, అతను ఇప్పుడు 12 చేసి ఉండేవాడు అని చెప్పి కోపం వచ్చి ఆ ఒక్క టాలెంట్ కూడా తీసి ఆ 5 టాలెంట్స్కి ఇచ్చిన అతనికి ఇచ్చేసేయండి అని చెప్పాడు పిల్లలు. నిజమే కదా, అతని లేజినెస్ వల్ల అతని దగ్గర ఉన్న టాలెంట్ని కూడా
పోగొట్టుకున్నాడు. చెల్లి తమ్ముడు, మన జీవితంలో లేజినెస్ అనేది ఎంత డేంజరో చూడండి. అతనికి 5 ఉన్నాయి, ఇతనికి 2 ఉన్నాయి, నాకు ఒక్కటే ఇచ్చాడని కొంతమంది కుళ్ళుకుంటూ ఉంటారు. దానివల్ల ముఖం మార్చుకొని ఉన్న టాలెంట్ని కూడా ఉపయోగించుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. చెల్లి తమ్ముడు, దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాన్ని బట్టి నువ్వు సంతోషించాలి. అంతేకాదు దాన్ని నువ్వు దేవుని కోసం వాడాలి, దేవుని పనిలో ఉపయోగించాలి. దేవుని పనికి నువ్వు ఉపయోగించకపోతే నీ దగ్గర ఉన్న టాలెంట్ వల్ల ఉపయోగం ఏముంది పిల్లలు? నువ్వు చక్కగా పాట పాడగలవేమో, ఏసై పాటలు పాడు, ఏసై నామాన్ని గనపరచు. నువ్వు చక్కగా దేవుని మాటలు చెప్పగలవేమో, ఇతరులకు చెప్పు, దేవుని ప్రేమను అందించు. దేవుడు నీకు చక్కటి చేతులనిచ్చాడు. ఈ చేతులు దేవుని పని చేయడానికి ఉపయోగిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏసై నీకు ఇచ్చిన చేతులను వాయిద్యాలు వాయించడానికి, ఏసై నామాన్ని మహింపరచడానికి ఇన్స్ట్రుమెంట్స్ ద్వారానో, పరిచర్య ద్వారానో, ప్రేయర్ ద్వారానో, పాటల ద్వారానో ఎన్నో అవకాశాలు దేవుడికి ఇచ్చినప్పుడు వాటిని దేవునికి మహిమకరంగా వాడాలి. ఒకవేళ దేవుడు నీకు తలాంతి ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని గుర్తించకపోతే, దాన్ని ఉపయోగించకపోతే దేవుడు వచ్చి సోమరివైన చెడ్డదాసుడా అంటాడు. అమ్మో, ఎంత బ్యాడ్ థింగ్ కదా. మన పేరు మరి బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఉండాలి, ఫెయిత్ఫుల్ గుడ్ సర్వెంట్ అని ఉండాలి. కానీ లేజీ సర్వెంట్గా మనకు పేరు రాకూడదు కదా. లేజీ అంటే ఎంత బ్యాడ్ నేమ్ కదా పిల్లలు. మరి ఈ రోజు నుంచి ఏసై మనకిచ్చిన తలాంతుల్ని ఏసై మహిమ కొరకు మనం వాడాలి. అంతేకాదు లేజీ పీపుల్ ఎప్పుడు బ్లెస్ అవ్వలేరు. బైబిల్లో దేవుడు కష్టపడే వాళ్ళనే వాడుకున్నాడు. చాలామంది లేజీ పీపుల్ ఎప్పుడు పడుకోవడానికే ఇష్టపడతారు, కానీ లెగరు, పని చెయ్యరు, కష్టపడరు. ఇంకా చర్చికి ఎందుకు రాలేదు, ప్రేయర్ ఎందుకు చేసుకోలేదు, బైబిల్ ఎందుకు చదవలేదంటే చాలా రకాల ఎక్స్క్యూజెస్ చెప్తా ఉంటారు కదా. సోమరోళ్ళు చేసే పనులు అవన్నీ. ఎప్పుడు చూసినా నిద్రపోవడం కూడా సోమరోళ్ళ లక్షణం. అందుకే బైబిల్ చెప్తుంది సోమరితనం పనికిరాదని. ఈరోజు మనం చూసాం కదా, స్కూబీ చేతిలో ప్రతి ఈజీగా తప్పించుకోవడానికి కారణం ఏంటంటే స్కూబీ లేజీగా ఉండటం వల్లే. అంతే కదా. మరి తలాంతుల్లో కూడా 5 ఉన్నవాడు 10 చేసుకున్నాడు, 2 ఉన్నవాడు 4 చేసుకున్నాడు. కానీ 1 ఉన్నవాడు లేజీగా ఉండటం వల్ల, ఆ ఒక్కటి కూడా వాడకపోవడం వల్ల తన దగ్గర ఉన్నది కూడా వేరొకరి దగ్గరకు వెళ్ళిపోయింది. మరి ఈరోజు లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే లేజీగా అస్సలు ఉండకూడదు, యాక్టివ్గా ఉండాలి, చురుకుగా ఉండాలి, ఏసై కోసం పనిచేసేవారిగా ఉండాలి. ఓకేనా చిల్డ్రన్? రైట్, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. విన్న మాటలు మా హృదయాలు నీరు కట్టి ఫలింపచేయండి. లేజీగా ఉన్న స్కూబీలాగా కానీ, ఆ ఒక్క టాలెంట్ ఉన్న సర్వెంట్ లాగా మేము ఉండకుండా, మేము చురుకుగా నీ కొరకు కష్టపడేవారుగా ఉండటానికి సహాయం చేయమని, ఈ లెసన్ వింటున్న చెల్లి తమ్ముళ్ళు అందరినీ బ్లెస్ చేయమని, లేజినెస్ నుంచి విడిపించి చురుకుగా ఉండటం మాకు నేర్పించమని వందనాలు స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? రైట్. సామెతలు 12:27, ప్రావర్బ్స్ 12:27. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. మరోసారి నేర్చుకుందామా? సామెతలు 12:27. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. సామెతలు 12:27. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.